హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏఎస్ విలేజ్ లైఫ్ తెలుగు. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని అదే చేత్తో లైక్ కూడా చేసేయండి. ఈ వాటర్ ట్యాంక్ ఫిట్టింగ్ అనేది ఎలాగో చూద్దాం. ఈ వాటర్ ట్యాంక్ ముందుగా మనం ఈ విధంగా హోల్స్ అనేవి చేసుకోవాలండి. 32 mm బిట్ అనేది ఇది ట్యాంక్స్ హోల్ చేసుకోవడానికి. ఇది ట్యాంక్కి బాటంలో చేసుకోవాలండి. ఈ ట్యాంక్ అవుట్లెట్ అనేది ఇది. నెక్స్ట్ ఇంకొక హోల్ అనేది ఇది ట్యాంక్ మనం క్లీన్ చేసుకోవడానికి, ఏదైనా వేస్ట్ వాటర్ వెళ్ళడానికి కూడా ఈ హోల్ అనేది చేసుకుంటే మనకు వాల్ పెట్టుకుంటాం బయట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ ఇన్లెట్ అండి. ట్యాంక్కి టాప్లో అనేది చేసుకోవాలి. ఇది చిన్న ట్యాంక్ కాబట్టి మేము టాప్లో చేస్తున్నాం. సైడ్కి కూడా చేసుకోవచ్చు, అంటే వాటర్ తక్కువ పడుతుందని టాప్లో చేస్తున్నాం. చూసారు కదా, ఈ విధంగా టాప్లో అనేది వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్యాంక్ వాటర్లోకి వేసిన హోల్ అండి. ఇదే విధంగా హోల్స్ అన్నీ జాగ్రత్తగా వేసుకోవాలి. హోల్స్ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, ఆలోచించి జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇదే విధంగా హోల్స్ కంప్లీట్ అయిన తర్వాత ట్యాంక్ నిప్పుల్స్ అనేవి ఫిట్ చేసుకుందాం. చూడండి, ఇది 1 ఇంచ్ CPVC ట్యాంక్ నిప్పుల్. ఈ ట్యాంక్ నిప్పులకి వాచర్ విధంగా పెట్టుకుని నట్ టైట్ చేసుకోవాలి. పైప్ రింగ్స్తో ఈ విధంగా పట్టుకొని బయట నుంచి టైట్ చేసుకోవాలండి. ఓకేనా. ఎక్కువ టైట్ చేయడం వల్ల ఈ వాచర్ అనేది స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి మనకి ఎంత అవసరమో అంతే మీడియం టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ అవుట్లెట్ ఇది. ఈ ట్యాంక్ అవుట్లెట్కి ఈ విధంగా వాచర్ పెట్టుకొని సేమ్ అదే విధంగా నట్ కూడా టైట్ చేసుకోవాలండి. ఇది ఇలాగా మనకి బాటంలో ఈ 2 ట్యాంక్ నిప్పల్స్ ఫిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. పైన 2 ఎలా ఫిట్ చేసినా పర్వాలేదు, కానీ ఈ బాటంలో ఫిట్ చేసే ఈ 2 ట్యాంక్ నిప్పల్స్ కూడా జాగ్రత్తగా ఫిట్ చేయాలి. ఎందుకంటే ఒక డ్రాప్ లీక్ అయినా కానీ మళ్ళీ మొత్తం ట్యాంక్ అంతా ఖాళీ చేయాల్సి వస్తుంది. అందుకని చూడండి, ట్యాంక్ అనేది ఈ విధంగా 4 ట్యాంక్ నిప్పల్స్ అని ఫిట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ ఇన్లెట్. ఇది ఆల్రెడీ మనం హోల్డ్ చేసి పెట్టుకున్నాం, చూసారు కదా. అదే హోల్లో ట్యాంక్ నిప్పులు పెట్టి నెక్స్ట్ కింద వాచర్ పెట్టి టైట్ చేసుకోవాలి. ఇది ఎక్కువ టైట్ చేయకుండా మీడియం టైట్ చేసుకున్నాం చాలు, ఎందుకంటే వాటర్ పడేదే కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్రూ పానతో ఈ విధంగా ట్యాంక్ నిప్పులు అనేది ఫిట్ చేసుకొని మీడియం టైట్ వేసుకోవాలి. ఫుల్ టైట్ వేసినా కింద నట్ అనేది స్లిప్ అయిపోతుంది, కాబట్టి జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ ఓవర్ఫ్లో. ట్యాంక్ నిండితే బయటకు వాటర్ వెళ్ళడానికి ఈ ట్యాంక్ నిప్పులు కూడా అదే విధంగా ఆల్రెడీ మనం ఫిట్ చేసాం కదా, అదే టైప్లో ఫిట్ చేసుకోండి. మీడియం టైట్ చేసుకొని, ఎక్కువ టైట్ చేయొద్దు, నట్ స్లిప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి కేర్ఫుల్గా ఫిట్ చేయండి. ఇదే విధంగా 4 ట్యాంక్ నిప్పుల్స్ కూడా ఫిట్ చేసిన తర్వాత మనం పైప్ కనెక్షన్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకేనా. చూడండి, 1 ఇంచ్ CPVC పైప్స్ ఇవి. ఆల్రెడీ మనం పైపులు పెట్టుకున్నాం కింద నుంచి పై వరకు. ఈ పైన ట్యాంక్ దగ్గర కలపడం కోసం ఈ 1 ఇంచ్ ఎల్బోని ఈ విధంగా ఫిట్ చేసుకొని గమ్ పెట్టి, నెక్స్ట్ అదే విధంగా మన ట్యాంక్ వరకు పైప్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఈ ట్యాంక్ వాల్స్ అనేవి ఫిట్టింగ్ అనేది ఎలాగో చూపిస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. చూడండి, ఇప్పుడు మీకు చూపించబోయేది 1 ఇంచ్ CPVC యూనియన్. ఈ యూనియన్ అనేది ట్యాంక్ దగ్గర తప్పనిసరిగా వేసుకోవాలి, ఎందుకంటే అందరూ ట్యాంక్లోకి వెళ్ళడానికి వీలుండదు. కాబట్టి యూనియన్ అనేది వేసుకుంటే ఓపెన్ చేసి ట్యాంక్ని క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. చూడండి, ఇదే విధంగా గమ్ పెట్టుకొని ట్యాంక్ నిప్పులకి ఈ యూనియన్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఈ నెక్స్ట్ ఫిట్టింగ్ వచ్చేసి 1 ఇంచ్ CPVC టీ అండి. ఎందుకోసం అంటే టీ పైకి ఎయిర్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఈ ఎయిర్ పెట్టుకోవడం వల్ల మీకు వాటర్ ప్రెషర్ అనేది ఫ్రీగా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచ్ ఎల్బో వస్తుందండి, ఎల్బెండ్. కింద బాటంలో ఎల్బో పెట్టి మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాం. చూడండి, ఈ విధంగా మెజర్మెంట్ వచ్చేసి 3.5 ఇంచెస్ వచ్చింది, కాబట్టి అంతే మనం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిట్టింగ్ అనేది ఈ ఎల్బెండ్కి గమ్ అనేది ఈ విధంగా రాసుకోవాలి. కట్ చేసిన ముక్క కూడా గమ్ అనేది ఈ విధంగా పెట్టుకొని, ఆ టీ బెండ్ అంటించలేదండి, గమ్ పెట్టలేదు. ఈ టీ బెండ్కి గమ్ అనేది ఎందుకు పెట్టలేదో మీకు చూపిస్తాను. దానికి ఒక రీజన్ ఉంది. ఈ టీ బెండ్కి ఎల్బెండ్కి చూసారా, గ్యాప్ అనేది ఎక్కువ లేదు, ఆ విధంగా అందుకే గమ్ అనేది పెట్టలేదు.
అదే ముందు గమ్ అనేది పెట్టామంటే ఆ ట్యాంక్ అనేది మళ్ళీ పైకి లేపి ఎల్బెండ్ అనేది ఫిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇదైతే ఫిట్టింగ్ చూసారో ఎగ్జాక్ట్గా అలా ఫిట్ అయిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి 1 నుంచి బాల్ కనెక్షన్ కూడా చూసేద్దాం. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి. మనకి ఈ 4.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఆ 4.5 ఇంచెస్ కూడా మనకి ఎంత అవసరం అంత కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఆ బాల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఫస్ట్ అయితే. ఎందుకోసమంటే కొన్ని బాల్ వాల్స్ అనేవి క్యాప్స్ అనేవి తిరుగుతాయి తప్పితే లోపల బాల్ అనేది తిరగదు. కాబట్టి కేర్ఫుల్గా చూస్ చేసుకోండి. ఈ 1 ఇంచ్ బాల్ వాళ్ళకి గమ్ పెట్టేసిన తర్వాత ఈ ముక్కకు కూడా అదే విధంగా పెట్టేసి ఈ ఫిట్టింగ్ ఆల్రెడీ మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదండి, అదేవిధంగా ఎల్బెండ్కి కూడా గమ్ పెట్టేసి ఈ 1 ఇంచ్ బాల్ అనేది మనం ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ అయితే అయిపోయిందండి మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి కిందకి వెళ్ళడానికి కూడా ఈ కనెక్షన్ అనేది అటాచ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ 1 ఇంచ్ టీ బెండ్ అనేది పెట్టుకోవాలండి. చూడండి, ఇది పైప్ ఎక్కువైందని కట్ చేస్తున్నాం. ఈ టీ బెండ్కి కూడా ఈ విధంగా గమ్ పెట్టుకోవాలి. గమ్ అనేది తప్పనిసరిగా పెట్టుకోండి. చలాకులు అవి అవుట్ సైడ్ పెడితే అవి ఎండకు వదిలేసే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి లీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనండి, టీ బెండ్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ మెజర్మెంట్ తీసుకుందాం ఎంత వస్తుంది అన్నది. ఈ 5.5 ఇంచెస్ వచ్చింది. 5.5 ఇంచెస్ సేమ్ అంతా కట్ చేసేసుకొని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కటర్ అనేది యూజ్ చేసుకోండి ప్లంబర్స్ అనేది. ఎందుకంటే యాక్సా బ్లేడ్స్తో కట్ చేయడం వల్ల మీకు రజన్ కింద వచ్చి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదు, ఫిట్టింగ్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పైప్ ముక్క కూడా అంటించేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్యాంక్ ఇన్లెట్ అండి. ఈ ఇన్లెట్ వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసుకుని ఎల్బెండ్ అంటించుకుంటున్నాం చూసారా. అదేవిధంగా యూనియన్ అనేది కూడా మనకి పైన తప్పనిసరిగా వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కింద ఇన్లెట్కి అనేది యూనియన్ వేసాము, 1 ఇంచ్ యూనియన్. కింద ఓపెన్ చేసి పైన కూడా ఓపెన్ చేయాలి కాబట్టి ఆ ఇన్లెట్కి కూడా 1 ఇంచ్ యూనియన్ అనేది తప్పనిసరిగా వేసుకోవాలి. లేదంటే తర్వాత ఎప్పుడైనా ట్యాంక్ ప్రాబ్లం వచ్చినా లేదంటే ఓపెన్ చేయాలన్నా ఆ పైప్స్ అనేవి కట్ చేసుకుని మళ్ళీ కప్లింగ్స్ వేసుకొని మీకు డబుల్ పనులు అవుతాయి. కాబట్టి యూనియన్ అనేది వేసుకోండి. పైప్కి ఈ విధంగా ఎల్బెండ్కి కూడా మనం గమ్ రాసి ఆ ఇన్లెట్కి అనేది కిందకి వెళ్ళడానికి పెట్టేస్తున్నాం. చూసారు కదా, ఆ యూనియన్ నుంచి ఆ ఇన్లెట్ అనేది కిందకి వెళ్తుందండి. కాబట్టి ఇదే విధంగా అందరూ జాగ్రత్తగా ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మా ఓనర్ గారిని చూపిస్తాను. చూడండి, ఇతనే మా ఓనర్, పేరు శివ. చూసారు కదా ఎలా ఉన్నాడా, చాలా సీరియస్ పర్సన్. లేదండి, జోక్ చేశాను, చాలా సిగ్గు ఎక్కువ కుర్రోడికి. నెక్స్ట్ వచ్చేసి ఇన్లెట్ కూడా మనం కిందకి అనేది పంపించేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అనేది తప్పనిసరిగా పెట్టాలండి ప్రతి ఫిట్టింగ్కి కూడా. ఏ ఒక్క ఫిట్టింగ్ వదిలేసినా మీకు లీక్ అనేది వస్తుంది, తర్వాత మీరే ఇబ్బంది పడతారు మళ్ళీ. ఓకేనండి, ఈ కిందకి అనేది కూడా పంపించేస్తే మీరు ట్యాంక్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్యాంక్ ఓవర్ఫ్లో అండి. అంటే ట్యాంక్ నిండితే బయటికి వెళ్ళడానికి పెట్టాం కదా, 1 ఇంచ్ ట్యాంక్ నిప్పులో దాని నుంచి 1 ఇంచ్ to 30 బ్రష్ అండి. ఎందుకంటే 1 ఇంచ్ పైప్ అవసరం లేదు కాబట్టి 30 పైప్ అనేది పెట్టడానికి మీకు బ్రష్ అనేది ఫిట్ చేసాం. ఈ విధంగా చేసుకుని మనకి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఆ 45 పెట్టి లేదంటే ఎల్బో పెట్టుకొని మీకు ఎలా అవసరమైతే అలా ఆ విధంగా ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే 45 ఫిట్ చేస్తున్నాను. ఎందుకంటే క్రాస్గా వెళ్ళడానికి కింద హైట్లో ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. సో ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫిట్టింగ్ అనేది కూడా ఫిట్టింగ్ అయిపోతే మనకు ట్యాంక్ వర్క్ అనేది అయిపోతుందండి. చూసారు కదా, ఈ 45 to 45కి ఈ పీస్ అనేది పెట్టుకొని గమ్ అయితే పెట్టేశాను. ఇంతటితో వర్క్ అయిపోయింది ట్యాంక్ వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఎవరు కూడా మర్చిపోవద్దు, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేసుకోండి.